ఓం శాంతి. రెండు విషయాలు. ఒకటి, స్వయాన్ని ఆత్మగా భావించండి. రెండవది, పరంపిత పరమాత్మనైన నన్ను జ్ఞాపకం చేస్తూ ఉండండి. ఈ రెండు విషయాలతో మన జీవితం మరియు ప్రపంచాన్ని కూడా మార్చడం సాధ్యమవుతుంది. ఇక్కడ క్లాస్లో కూడా ఆత్మ, పరమాత్మ మరియు కర్మల జ్ఞానమే ఉంటుంది. ఇక్కడ బుద్ధి యొక్క పరివర్తనకు ఆధారం జ్ఞానం. ఎప్పుడైతే పరమాత్మ నుండి జ్ఞానం ప్రాప్తిస్తుందో అప్పుడు బుద్ధి దివ్యంగా అవుతుంది. ఆత్మ తనకు తాను పరివర్తన చేసుకోవడానికి కూడా ఆధారం ఈ జ్ఞానమే. మరియు శ్రేష్ఠ సంకల్పాలు చాలా చిన్న విషయం. ఇది ఎవరైనా చేయగలరు. నాకు టైం లేదు అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ మార్చుకోవాల్సింది స్వయాన్ని. ఈ మనస్సు అనే ఫ్యాక్టరీ నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగదు. మరి ఆ ఫ్యాక్టరీలో ఏ రకమైన ఆలోచనలు చెయ్యాలి అనే దానిపైన ఈ ప్రపంచమంతా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనం ఏం ఆలోచించాలి, ఏ క్షణంలో నా బాధ్యత ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో బాధ్యత అనే దాని యొక్క అర్థం కూడా చాలా కొద్ది మంది తెలుసుకోగలుగుతున్నారు. కేవలం పిల్లలకు అన్నం తినిపించటం, వాళ్ళని చదివించటం, లౌకికంగా అన్నీ ఇవ్వటం ఇదే బాధ్యత అనుకుంటారు. బాధ్యతను అంటే సామర్థ్యం. ఏ పరిస్థితులలో ఎలా మెలగాలి అనేది మన ఆలోచన తీరును బట్టి ఉంటుంది. కాబట్టి ఆలోచన తీరు జ్ఞానంతో కూడి ఉంటే మనం జ్ఞానం అనుసారంగానే ప్రతిస్పందిస్తాం. కానీ అప్పుడప్పుడు మనం పరిస్థితులకు అతిగా స్పందించేస్తాం. ఆ తర్వాత ఇలా అవ్వకపోతే బాగుండేది, ఇలా జరగకపోతే బాగుండేది అనుకుంటూ ఉంటాం. అలా స్పందించే సమయంలో మనం ఆత్మలమని మర్చిపోతాం. దేహాభిమానం వచ్చేస్తుంది. దాంతోపాటు ఎంతో కాలంగా ఉన్న అలవాటుకు వశమైపోతాం. కాబట్టి మనం ఆత్మిక స్థితిలో ఎంతవరకు స్థితి అయ్యాము అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. రెండవది, మాట్లాడడానికి ముందు కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి విషయంలో పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. అందుకే దానికి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే మనం సరైన పద్ధతిలోకి వెళ్ళగలుగుతాం. నేను ఆత్మను, ఈశ్వరీయ సంతానాన్ని, నేను ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి అనే ఆలోచన మనం చేయగలిగితే మనం మాట్లాడే విధానం చాలా బాగా అయిపోతుంది. సంకల్పాలు వ్యర్థంగా నడవడం వలన మన చాలా శక్తి వృధా అయిపోతుంది. మురళీలలో కూడా బాబా మనకు ఒకే ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారు. అదే వ్యర్థాన్ని వదిలేయటం. నెగిటివ్ని కాదు, వ్యర్థం మన శక్తిని అతిగా నష్టపరుస్తుంది. కాబట్టి మురళి నుంచి ఏదైనా ఒక శ్రేష్ఠ సంకల్పాన్ని తీసుకుని కేవలం కాళ్లతో చేతులతో స్థూలమైన పనులు చేసేటప్పుడు మనసులో ఆ ఆలోచనలు నెమరవేస్తూ ఉంటే కొంతకాలానికి నోటి నుండి అవే సంకల్పాలు వెలువడతాయి. తర్వాత కర్మల్లో కూడా వస్తాయి. ఈ విధంగా పరివర్తన శక్తిని కార్యంలో వినియోగించాలి. మన జీవితంలో ఎంతెంత పరివర్తన వస్తూ ఉంటుందో అంతగా ఇతరులపై కూడా ప్రభావం పడుతూ ఉంటుంది. ఓం శాంతి.